ఈ రకంగా స్వామి ఆ బ్రహ్మగారితోటి, నాయన నువ్వు ఈ దేవతలకు విరోధులైనటువంటి వాళ్ళకి నీకు దయచేసి ఇలాంటి వరాలు ఇవ్వకయ్యా. నీచులకి పాపాత్ములకి వరాలు ఇస్తే అది పన్నగములకు పాలు పోసినటువంటి స్థితిగా అవుతుంది. అలా ఎప్పుడు చెయ్యకు అని చెప్పేశాడు. చెప్పి అని ఇట్లా అన్నతించి బ్రహ్మాది దేవత సమూహంబచే పూజితుండై భగవంతుండైన శ్రీ నృసింహదేవుండు తిరోహితుండయ్యే. ప్రహ్లాదుండును శూలికిన్ ప్రణమిల్లి తమ్మి చూలికి వందనంబు చేసి ప్రజాపతులకు మొక్కి భగవత్ కళలైన దేవతలకు నమస్కరించినని చూచి బ్రహ్మదేవుండు శుక్రాది మునీంద్ర సైతుండై దైత్య దానవ రాజ్యమునకన్ ప్రహ్లాదుని పట్టంబు కట్టి అతని చేతన్ పూజితుండై దీవించే. అంత ఈశానాది నిఖిల దేవతలు వివిధంబులకు ఆశీర్వాదంబుల చేత ఆ ప్రహ్లాదుని కృతార్థం చేసి తమ్మి చూరిని ముందుట నిడుకొని నిజ స్థానములకు చనిరి. ఇట్లు విష్ణుదేవుండు నిజ పార్శ్వ చెరులిరువురు బ్రాహ్మణ శాపంబునం చేసి ప్రథమ జన్మంబున దితి పుత్రులైన హిరణ్య కసుపులను వరాహ నారసింహ రూపంబులన్ అవతరించి వధించే. ద్వితీయ భవంబున రాక్షస జన్మంబు దాల్చిన రావణ కుంభకర్ణులను శ్రీరామ రూపంబున సంహరించెన్. తృతీయ జన్మంబున శిశుపాల దంతభక్తులను పేరులను ప్రసిద్ధి నందిన వారలను శ్రీకృష్ణ రూపంబున ఖండించే. ఈ విధంబున 3 జన్మంబులన్ గాఢ వైరానుబంధంబున నిరంతర సంభావిత ధ్యానులై వారలు నిఖిల కల్మష విముక్తులై హరిని గతిసిరి అని చెప్పి నారదుండు ఇట్లనియే. అసలు ప్రశ్న ఏమొచ్చింది? అసలు ఎందుకు ఈ విషయం అంతా చెప్తున్నారంటే, ధర్మరాజు గారికి ఒక డౌట్ వచ్చింది. ఆ శిశుపాలుడిని ఎందుకయ్యా అంత నోరిప్పాడంటే, చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడిని ఒక మంచి మాటగా పొగుడుదాను కానీ కనీసం ఆయన వంక చూద్దామని ఏమీ లేదే. మొదటి నుంచి అదే బుద్ధుతున్నటువంటి ఇంత దుష్టుడైనటువంటి ఈ శిశుపాలుడిని ఎందుకు పరంపదానికి చేర్చుకున్నాడు అదేంటి అని చెప్పేసి అడిగితే, ఎందుకు రాక్షసుల మీద కోపం పెట్టుకుంటాడు, ఆయన రాక్షస జాతిలో ఉన్న వాళ్ళని కూడా దగ్గరికి చేర్చుకుంటాడు ఎందుకు, లేకపోతే దేవతల కోసం రాక్షసుల్ని ఎందుకు హింసిస్తాడు అన్న ప్రశ్నకి, లేదండి ఇలా ఇదిగో తన్ని బాధించిన ఇతరుని తన భక్తుల్ని బాధిస్తున్నటువంటి వాళ్ళని కూడా రక్షించినటువంటి వాడు, ఆయనకు ఆ భేదభావం లేదు అని చెప్పడానికే ఇప్పుడు శాపగ్రస్తులైనటువంటి ఈ జయ విజయ లెక్క 3 జన్మలలో జరిగిన విషయాల్ని నారదుల వారు చెప్తున్నారు. ఇప్పుడు మొదటి జన్మలో జరిగినటువంటి దీనిని హిరణ్య కశిపులుగా వచ్చినటువంటి ఆ జయ విజయుల యొక్క వృత్తాంతాన్ని చెప్పాడు. నరసింహ రూపుడే వచ్చి వాళ్ళని సంహరించి వరాహ రూపం ఎత్తి హిరణ్యాక్షుడిని నరసింహ రూపంలో వచ్చి ఈ హిరణ్య కశిపుని సంహరించి వాళ్ళకి శాప విముక్తులు చేసిన కట్టాన్ని చెప్పాడు. దీంట్లో రావణ కుంభకర్ణులుగా వచ్చారు ఈ జయ విజయులు. వాళ్ళని రాముడి రూపంలో వచ్చి వాళ్ళని సంహరించి తన దగ్గరికి చేర్చుకున్నాడు. 3వ జన్మలో శ్రీకృష్ణ రూపంలో వచ్చాడు. ఆ జయ విజయులిద్దరూ శిశుపాల దంతభక్తులుగా వాళ్ళు జన్మలు ఎత్తితే వాళ్ళని కూడా సంహరించి తన దగ్గరికి చేర్చుకున్నాడు అని నారదుడు ఈ విషయం అంతా చెప్పాడు. ఇప్పుడు సరే, ఇక్కడేమో స్వామి ఆ బ్రహ్మగారితోటి కాస్త హెచ్చరిక ఇచ్చేసి స్వామి అంతర్ధానం అయిపోయారు నరసింహస్వామి. అప్పుడు ఈ ప్రహ్లాదుడు ఇలా అయితే భావం చదివేస్తాను, ఇంట్లో అంత పెద్ద కఠినమైంది ఏం లేదు అని చెప్తారు అని ఇలా అనతిచ్చి బ్రహ్మాది దేవతల పూజలు స్వీకరించి భగవంతుడైన నరసింహదేవుడు అంతర్ధానమయ్యాడు. ప్రహ్లాదుడు ప్రమోదంతో పరమేశ్వరునకు నమస్కారం చేశాడు. ఇదొకటి తెలుసుకోవాలండి, ఏదో ఒక పని మొదలెడతాం, ఏ ఫంక్షన్ లో చేసుకుంటాం, పెడతాం, లేకపోతే ఇంకో ఫంక్షన్ మనం పెడతాం. మనకి పెద్దగా ఎవరి మీద అంత దృష్టి ఉండదు, కానీ మనని చూసి పాపం ప్రేమించే వాళ్ళు, మన ఒకసారి మనం మాట్లాడితే బాగుండు అనుకునే వాళ్ళు, ఏదో భగవంతుడి దయ వల్ల అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, పాపం పెద్దవాళ్ళు కూడా ఉంటారు.
అలాంటివన్నీ మనకి నేర్పడానికండి. ప్రతి కట్టంలోనూ ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్లు మనం గుర్తుంచుకుంటుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఆ ప్రహ్లాదుకి స్వామి అన్ని ఇచ్చేసాడు, నువ్వు రాజ్యాన్ని ఏలు అని చెప్పేశాడు, అన్ని చేశాడు. మరి ఇంత చేసినటువంటి వాళ్ళకి ఒక్కోసారి కృతజ్ఞత తెలియజేసుకోవాలి కదా. బ్రహ్మగారు కృతజ్ఞత తెలియజేసుకున్నట్టే ఈ ఈ ఇతను కూడా, ప్రహ్లాదుడు కూడా ముందర శూలికి ప్రణమిల్లి, ఆ పరమేశ్వరుడు వచ్చాడు కదా, ముందర ఆయనకి దండం పెట్టాడు. తమ్మి శూలికి అంటే ఆ పద్మవాస భవుడైనటువంటి బ్రహ్మగారికి కూడా దండం పెట్టాడు. ఇంకా మునీంద్ర సహితుడే ఆ నరసింహ ఆ ప్రహ్లాదుడి ప్రమోదంతో పరమేశ్వరునికి నమస్కారం చేశాడు, విధాతకు వందనం చేశాడు. ప్రజాపతులు అందరూ వచ్చారు కదా, వాళ్ళకి నమస్కారం చేశాడు. ఈ భగవదంశతోటి ప్రకాశించేటువంటి ఈ దేవతలందరికీ కూడా ఇంత వైభవం ఎలా కలుగుతుంది? భగవంతుని యొక్క కటాక్షం చేతే కదా, దానివల్ల వాళ్ళు ప్రకాశిస్తారు. అలాంటి దేవతాగణం అందరికీ కూడా ఆ మొక్కాడు. చతుర్ముఖుడు శుక్రాది మునీంద్రులతో కలిసి దైత్య దానవ రాజ్యానికి ప్రహ్లాదుని పట్టాభిషిక్తం చేసి ఆశీర్వదించాడు బ్రహ్మగారు. ప్రహ్లాదుడు దేవతలనందరినీ అర్హత రీతిని పూజించాడు. ఎవరిని ఎలా సత్కారం చేయాలో ఆ పద్ధతిగా వాళ్ళందరినీ ఆతిథ్యం ఇచ్చాడు ప్రహ్లాదుడు. ఈశానుడు మొదలైన సమస్త దేవతలు వివిధములైన ఆశీస్సులతో ప్రహ్లాదుని ధన్యుణ్ణి చేశారు. అందరూ కూడా చక్కగా అతనికి ఆశీస్సులు అందించారు. బ్రహ్మతో ఆ దేవతలందరూ తమ తమ స్థానాలకు దయచేశారు. అప్పుడు ఈ బ్రహ్మగారిని పెట్టుకుని అందరూ కూడా ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంగా వైకుంఠ ద్వారపాలకులు శాప విముక్తులయ్యారు. విప్రశాపం వల్ల ప్రథమ జన్మలో దితికి పుత్రులైన హిరణ్యకశిపులను విష్ణువు వరాహ నారసింహ అవతారాలెత్తి అంతం చేశాడు. ద్వితీయ జన్మలో పుట్టిన రావణ కుంభకరులను శ్రీరాముడుగా అవతరించి పరిమార్చాడు. తృతీయ జన్మలో శిశుపాల దంతభక్తులుగా పుట్టిన వాళ్లను శ్రీకృష్ణుడే సంహరించాడు. ఇలా 3 జన్మలలో గాఢమైన వైర బంధంతో వీళ్ళు నిరంతరం హరిస్మరణ చేస్తూ పాప విముక్తులు అయ్యారు. ఇలా 3 జన్మల్లో కూడా బద్ధ శత్రుత్వంతో ఉన్నారు, కానీ నిరంతరం హరినామ స్మరణం చేస్తూ ఉండడం చేతే ఆ పాపం పటాపంచలైంది. వాళ్ళకి పరమపదాన్ని చేరుకోగలిచారు. చివరకు ద్వారపాలకులు అయ్యారు. మళ్ళీ వాళ్ళ యథారూపాలని వాళ్ళు స్థానాన్ని చేరుకున్నారు ఈ ద్వారపాలకులు. జయ విజయులు అని నారద మహర్షి మహారాజైన ధర్మరాజునకు వివరించి ఫలశ్రుతిగా ఇలా పలికాడు. ఆయన ఇదంతా ఇలాంటి ఈ గాథలు ఇటువంటి ఈ గాథని వినడం చేత దానికి ఫలశ్రుతి ఫలం ఏంటో చెప్తున్నారు. శ్రీరమణీయమైన నరసింహ విహారము ఇంద్రశత్రు సంహారమున్ పుణ్య భాగవతుండైన నిశాచరనాథ పుత్రు సంచారము ఎవ్వండైన సువిచారతన్ విన్నన్ పఠించినన్ శుభకారము తోడ ఏ భయమున్ కల్గని లోకమున్ చెందు భూవరా. కదా, ఏ లోకానికి పెడితే ఎటువంటి భయం లేకుండా హాయిగా విహరించగలమో అటువంటి లోకాలకి చేరుకుంటాంట. ఏం చేస్తే 3 విషయాలు చెప్తున్నారు. ఈ ఈ ఈ ప్రహ్లాద్ చరిత్రలో 3 విశేషమైన ఘట్టాలు అలా గుర్తు పెట్టేసుకుంటే సరిపోతుంది. శుభకరమైన శ్రీ నరసింహస్వామి విహారము, ఆయన ఎలా వచ్చాడో ఒక్కసారి మనం చదువుకుంది కనుక గుర్తుపెట్టుకుంటుంటే అను అలా స్వామిని ఆ రూపంగా మనం తలుచుకుంటున్నప్పుడు హిరణ్యకశిపుని సంహారము, ఆ హిరణ్యకశిపుని ఏ పద్ధతిలో ఎలాగ ఏ టైంలో ఎట్లాగా ఏ ఆయుధాలతో ఎలా సంహరించాడు అనేటువంటి విషయాలను ఒక్కసారి మనం ఏదైనా పనులు చేసుకుంటూ ఈ 3 విషయాల్ని అప్పుడప్పుడు ఇలా గుర్తు పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, పుణ్యమూర్తి అయిన భక్తుడైన ప్రహ్లాదుని సంచారం. అసలు ఈ ప్రహ్లాదుడి గురించి మాట్లాడేసరికి అతను చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలకు కూడా చిన్న పిల్లలకు కూడా ఈ కథల్ని మన టూర్కీగా మనకి వచ్చినటువంటి వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషలో చక్కగా చిన్న కథల్లాగా మనం చెప్పుకుంటూ ఉండొచ్చండి. అది మనకి ఆనందాన్ని ఇస్తుంది, పిల్లలకి కాస్త భగవంతుని వైపు మనసు మళ్ళించే పని చేసుకుంటాం. ఇది వచ్చేసా
ఇప్పుడు కాసేపు ఆట మనిషిరా నీకు మంచి కథ చెప్తానంటూ పూర్వం మన అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ చెప్పేవాళ్ళు. ఇప్పుడు కథ చెప్పమని వాళ్ళు వచ్చినా మనకి టైం లేదు, విందామని మనసు వాళ్ళకి లేదు. కానీ ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇలాంటివి మనం కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మంచి కథలు వాళ్ళకి చెప్తూ ఉంటే పుణ్యమూర్తి అయిన భక్తుడైన ప్రహ్లాదుని సంచారము మంచి మనస్సుతో, అది చాలా ఇష్టంగా చేయండి. చాలా ఇష్టంగా చేసామంటే అది మంచి మనసుతో ఎన్నినా చాలు, చదివినా చాలు, ఏ భయము కలగని పుణ్యలోకాలకి మానవుడు చేరుకుంటాడు. జలజాత ప్రభవాదులున్ మనములోన్ చర్చించి భాషావళిన్ పలుకన్ లేని జనార్థ నహ్పయ పరబ్రహ్మంబు నీ ఇంటిలోంచెలియై మేనమరంది అయి సచివుండై ప్రియ చిత్త ప్రియుండై మహాఫల సంధాయకుండై చరించుటలు నీ భాగ్యంబు రాజోత్తమా. బా, అసలు ఇంకా పైద ఇలా కథలు విన్నా చదివినా చాలు అని చెప్పాక ఇది ఇది చూడండి, అసలు మనకి ఇది అనుభవైక వైద్యమే కదా, మనకి తెలిసిందే. ఎత్తండి జలజాత ప్రభవాదులన్ మనములోన్ చర్చించి భాషావళిన్ పలుకం లేని జనార్దనపయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలి అయి మేన మరంది అయి సచివుండై చిత్త ప్రియుండై మహాఫల సంధాయకుండై చరించుటలు నీ భాగ్యంబు రాజోత్తమా. ఏమని చెప్తున్నాడు ఈ చూడండి అర్థం ఇంద్రులు. రాజోత్తమ, బ్రహ్మాదులు సైతం మనస్సులో ఆలోచించి పరిశోధించి మాటలలో చెప్పలేనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీకృష్ణుడు నేను ఇంతసేపు అదే థియరీ చెప్పాడు అంతే. ఇంతసేపు ఆ ధర్మరాజుకి నారదుడు థియరీ చెప్పాడు, ఇదిగో ఇది ఇలాగా ఇలాగా ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఈ కథని ఇలా చేసింది, ఇలా చేస్తే ఇలా ఉంటారు అని చెప్పాడు. ఇక్కడ ప్రాక్టికల్ గా చూపిస్తున్నాడండి. ఇదో ఇంకా నీకు చెప్పాలా, మీకు అనుభవమే కదా. ఆ కన్నా ఆ శ్రీకృష్ణుడు హాయిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? నాకు బాంధవుడుగా నీకు సచివుడిని అని వచ్చాడు కదా. పైగా బావబహుమతులు కదా కృష్ణుడు వీళ్ళును. అలాగా ఎలా వచ్చాడు కదా, మీకు అది అనుభవమే కదా. ఎంత ప్రేమ పడుతున్నాడు మీకోసమే కదా. వచ్చి నీ ఇంట్లో అలాగా తరచుగా ఆ ద్రౌపది యొక్క కోరికలను తీర్చడానికి ఎన్ని పాటలు పడ్డాడండి. వాళ్ళకి యుద్ధం లేకుండా చేయాలని రాయబారిగా వెళ్ళాడంటే ఈ ఆ ద్రౌపది యొక్క కోరికను తీర్చడానికే కదా అని చెప్పి వాళ్ళు అలాగూ వినరని తెలుసు. కానీ చెడ్డ బుద్ధిని కాస్త మార్చుకుంటాడేమో అని వాళ్ళు ఒకవేళ సంధికి వచ్చేసి యుద్ధానికి రాకపోయినా కూడా ఆ దుష్ట సంహారం చేయగల సమర్థుడే అయినా కానీ ఇట్లాంటి ఇది పడ్డారు కదా అని ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అంటే మనకి సచివుడుగా ఉంటాడు, చక్కని ఇదేంటి మేనమరంది అయి సచివుడై ప్రియ చిత్తుండై చిత్త ప్రియుండై నీ మనసుకు ఆ స్వామి వచ్చి నీ పక్కన సంచరిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. నీ మేలు కోరి నీ కోసమే నీతోటే ఉండాలనుకునేటువంటి, అది స్నేహితుడు అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భగవంతుని రూపంలో ఎవరో ఒకడు ఆచార్యుడు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఇలా కనుకుంటుంటే అది ఎంత భాగ్యం అండి. ఇదో ఇప్పుడు చూడండి ధర్మరాజే చూడు, రాజోత్తమ, బ్రహ్మాదులు సైతం మనసులో ఆలోచించి పరిశోధించి మాటల్లో చెప్పలేనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణుడు మిత్రుడుగా, బావమరిదిగా, ఒక మంత్రిగా, మన ప్రియుడుగా, మహాఫల ప్రదాతగా నీ గృహంలో విహారం చేయటం నీ మహాభాగ్యం. చూడండి అలా పెద్దలు కూడా, పెద్దల రూపంలో కూడా ఇలాగా మనకు ఉంటారండి. నిజంగా చెప్తున్నాను. వేసవకాలంలో మా అమ్మమ్మ గారు వచ్చి ఇలాగే ఉండేవారు. పిల్లల్లో పిల్లలుగా, పెద్దవాళ్ళలో పెద్దలుగా, ఒక మంత్రి ఈవిడ, లేకపోతే అమ్మమ్మ, లేకపోతే ఒక దేవతా స్వరూపమా ఏమిటి ఈవిడ అన్ని సలహా చెప్పేటట్లో ఒక మంత్రిగా ఉండేది, మనసుకి ఆనందం కలిగించేది. అలాగే ఇదేంటి మనకు ఒక ఫ్రెండ్ లాగా ఉండేది. చిన్నపిల్లల దగ్గర చిన్న వాళ్ళగా వాళ్ళ స్థాయికి దిగిపోయి వాళ్ళతో ఆడుకుంటూ, వాళ్ళతో కబుర్లు చెప్తూ, వాళ్ళకి ఇలాంటి కథలు చెప్తూ ఎంతో అసలు నాకు తెలిసింది. ఇలాగ ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక రూపంలో పెద్దలు కూడా ఉంటారు. అదే వాళ్ళని మనం ఆవిడ వచ్చి ఉన్నా కూడా బాధపడేది. పాపం ఏంటి ఒక్క కాసేపు కూడా నా దగ్గర కూర్చో అమ్మా, మంచి మాటలు విన్నామా, అదిగో ఈ భాగవత కథలను చదవచ్చు కానీ ఫస్ట్
ఫస్ట్ మా అమ్మగారి ప్రేరణ చేతే ఈ భాగవతం అక్కడక్కడ మంచి కథలు చదివించుకొని వినేది. అలాంటి పెద్దల యొక్క సాంగత్యాన్ని మనం గుర్తించలేకపోయినా, అది వాళ్ళని సేవించుకోలేకపోయినా అది మన దురదృష్టం. వాళ్ళు వచ్చి ఉండడమే మనం మహాభాగ్యంగా మనం తలుచుకోవాలి. రాజోత్తమ, బ్రహ్మాదులు సైతం మనసులో ఆలోచించి పరిశోధించి మాటలలో చెప్పలేనటువంటి పరబ్రహ్మ స్వరూపమైన శ్రీకృష్ణుడు ఇలా మిత్రుల జలజాత ప్రభవాదులన్ మనంలోన్ చర్చించి భాషావళిన్ పలుకం లేని జనార్దనవయ పరబ్రహ్మంబు నీ ఇంటిలోన్ చెలిమై చెలియై మేన మరంది అయి సచివుండై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుండై చరించుటలు నీ భాగ్యంబు రాజోత్తమా. రాజోత్తమ, బ్రహ్మాదులు సైతం మనసులో ఆలోచించి పరిశోధించి మాటల్లో చెప్పలేనటువంటి పరబ్రహ్మ స్వరూపమైన శ్రీకృష్ణుడు మిత్రుడుగా, భావమరిదిగా, మంత్రిగా, మనఃప్రియుడుగా, మహాఫల ప్రదాతగా నీ గృహంలో విహారం చేయడం నీ మహాభాగ్యం అని ధర్మరాజుకు నారద మునీంద్రుడు ప్రహ్లాద చరిత్రని ఈ విధంగా వినిపించాడు. అలాగా మన పెద్దల రూపంలోనూ ఆచార్యుల రూపంగానూ భాగవతములు మన దగ్గర ఉంటే వాళ్ళని మనం గుర్తించి ఈ రకంగా సేవించినట్టయితే వాళ్ళు ఇన్ని రకాలుగా మన కష్ట సుఖాల్లో మన ఆలోచన విధానాన్ని మార్చుతూ పరబ్రహ్మ వైపు కొంచెం భక్తి మొలకలు అంకురించేట్టుగా చేస్తారు. వాళ్ళు మనకి ఒక్క సచివులుగా ఉంటారు, మనకి ప్రేమ, మన మనసుకు ప్రియులుగా ఉంటారు, మహాఫల ప్రదాతలుగా ఉంటారు. అంటే వాళ్ళు ఏదో పెద్ద కానుకల కట్నాలు మనకి ఇవ్వకల్లా, వాళ్ళ ఒక ఆశీర్వచన ఫలమే మనకి శుభప్రదంగా ఉంటుంది. దీనికి నాకు సందర్భం ఏంటో తెలియదు కానీ ఒక ఇంట్లో చెప్తారు. అంటే రామాంజుల వారు ఒక బ్రాహ్మణ కుమారుడు, అతను చాలా శుచిగా శుభ్రంగా అంతా నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ చక్కగా ఉండేవాడు. కొన్నాళ్ళకి ఒక అద్వైత మతంలో, అంటే మతం మారిపోయాడని కాదు, అసలు వాళ్ళ కుల ధర్మాలని పాటించకపోవడం, ఏమిటో వాళ్ళతో వీళ్ళతో తిరుగుతుండడం అలా ఉంటుంటాడు. ఉంటుంటే ఒకసారి ఆ తండ్రి పాపం బాధపడతాడు. అయ్యో ఏమిటో మన పెద్దలందరూ ఇలా ఆచరించారు, నేను ఇలా ఉన్నాను, ఈ పిల్లవాడు ఇలా మారిపోయాడు ఏంటో అని చాలా బాధపడుతుంటే ఒకసారి రామాంజుల వారు దర్శనం ఇస్తారు. రామాంజుల కురేసులో నాకు అంత సందర్భం గుర్తురాల. పోనీ ఇద్దరు పరమ గురువులు, గురు శిష్యులే కదా. అంచేత పెద్దలు ఎవరినో దర్శిస్తాడు ఈ పిల్లాడు. దర్శించిన వెంటనే ఆ పిల్లవాడికి మనసు మారిపోతుంది, మళ్ళీ పూర్వ పద్ధతికి వచ్చేస్తాడు. తండ్రి ఒకరోజు ఇంకా చెప్పి విసిగిపోయాడు, ఇన్నాళ్ళు ఇతరులో మార్పు తీసుకురాలేకపోయాడు, వదిలేశాడు. ఒకరోజు తండ్రి ఇంటికి వచ్చేసరికల్లా ఆ పిల్లవాడు మళ్ళీ పూర్వ ప్రక్రియలో ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఏమండి, ఏమి ఆ రామందులు కానీ అదే ఆ కురసులు కానీ కురతాళ్ళు కానీ నాయన ఇవాళ దర్శించావా అని అడుగుతారు. అంటే పెద్దల యొక్క దర్శన భాగ్యం చేతే మన మనసు, మన ప్రవర్తన కూడా మారిపోతాయండి అని దానికి ఒక నిదర్శనంగా చెప్తారు. ఒక చోట చాలా నాకు ఇంకో మతిమరుపు ఎక్కువ వల్ల అసలు నాకు గుర్తు రావట్లేదు నాకు ఆ విషయం. తర్వాత ఘట్టం త్రిపురాసుర సంహారము. బహుమాయుండైన మాయుచే విహతం బగుహరుని యశము విఖ్యాత జయావహము ఈ భగవంతుండు మహితాత్ముండు మున్నొనర్చె మనుజ వరేణ్య. ఇంకా ధర్మరాజుతోటే ఈ నారదులు ఇంకోటి చెప్తున్నారు, ఇంకో విషయాన్ని. నరవరేణ్య, ఒకసారి మాయల మారి మయుని వల్ల మహేశ్వరుని మహిమాన్వితమైన యశస్సుకు మచ్చ కలిగింది. ఇదిగో మయుడని ఒక ఉన్నాడు, శిల్పి కదా ఆయన ఆ మయుని వల్ల మహేశ్వరునికే అంటే పరమేశ్వరుడికే, శివునికే మహిమాన్వితమైన యశస్సుకు ఆ మహేశ్వరుని యొక్క యశస్సు చెప్పాలా, సాటి లేని అద్వితీయమైనటువంటి మహిమ కలవాడు కదా.
అలాంటి అతని యొక్క యశస్సుకి ఒక మచ్చ కలిగింది. అంటే ఇతని వల్ల ఏదో ఇబ్బంది పడ్డాడు. అప్పుడు మహావిష్ణువు మహాదేవునికి జయం కలిగించి ఆయన కీర్తికి వన్నె తెచ్చాడు అని నారదుడు ధర్మరాజుతో చెప్పాడు. ఇదిగో ఇలాగే ఆ ఉమ్, ఆ భక్తుడికి మరి ఇప్పుడు పాపం ఎంత బాధపడ్డాడు కదా తన తండ్రి చేతే. అలాగా ఇలాంటివన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి నాయన. ఆ స్వామి కటాక్షం ఉంటే మళ్ళీ అలాంటి నుంచి బయటపడేసేది ఆ స్వామి అవుతాడు అని చెప్తున్నారు. అన్న ధర్మనందనుండు ఇట్లనే అనేసరికి మళ్ళీ లాడు ధర్మరాజు అడుగుతున్నాడు. ఏ కర్మంబున విపుండగు శ్రీకంఠునేశము మయుని చేంచుడి వడియన్ వైకుంఠుండి విధమున గైకొని సత్కీర్తి చక్కగా వనరించెన్. ఏంటండి చెప్పండి చెప్పండి. ఆ శంకరుడికి కలంకం కలిగిందా? దా అయితే మయుడు ఏం చేశాడు? శ్రీహరి ఆ సమస్యని ఎలా పరిష్కరించాడు అని వెంటనే చక్కని సందేహం వెలిపించాడు. అది విని ధర్మరాజుడు ఇలా అడిగాడు. మయుని వల్ల నీలకంఠుని యశస్సుకు ఎలా కళంకం కలిగింది? మయుడు ఏం చేశాడు? శ్రీహరి ఆ సమస్యని ఎలా పరిష్కరించాడు అని అడిగాడు. అని నారదుండిట్లనియే చక్రాయుధ బలయుతులకు చక్రాదులకు హటించి శమమునన్ అసురుల్ సక్రోధమున అరిగిరి విక్రమములు మాని మయుని వెనుకకు అధిప. ఆ ప్రశ్న విని నారదుడు ఇలా చెప్తున్నాడు. ఆ త్రిపురాసుర సంహారం చెప్తున్నాం. అది ఆ విషయాన్ని చెప్తారు, మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. ఆ ప్రశ్న విని నారదుడు ఇలా చెప్తున్నట్ట. చక్రాయుధ బలయుతులకు చక్రాదులకు చక్రాదులకు ఆహటించి శమమునన్ అసురుల్ సక్రోధంబున అరిగిరి విక్రమములు మాని మయుని వెనుకకు అధిప. ఒకసారి ఆ దానవులు శ్రీహరి అండచే బలవంతులైన దేవేంద్రాదుల ఉద్ధతికి తట్టుకోలేక భయపడి పారిపోయారు. కనుక చదువుకున్నాం కదా, దేవాసుర సంగ్రామం, దేవతలకి రాక్షసులకి జరిగిన సంగ్రామంలో ఏంటి శ్రీహరి యొక్క బలం చేత ఈ దేవేంద్రాదులందరూ కూడా చాలా బలవంతులైపోయారు. అయిపోతే దానికి తట్టుకోలేక ఈ దానవులందరూ కూడా భయపడి పారిపోయారు. దానవులకు కోపం వల్ల మనస్సు మండిపోయింది, కానీ వాళ్ళు క్రోధాగ్నితో మండిపోతున్నారు. కానీ దేవతలను ఎదుర్కోలేకపోయారు. అప్పుడు వాళ్లకు మయుడు కనిపించాడు. ఈ ఎవరు బాధపడుతున్నారు? అసురులు బాధపడుతున్నారు. దేవతల యొక్క పవర్ పెరిగిపోతే వాళ్ళ దీనికి తట్టుకోలేకపోయారు. అసురులు, ఈ రాక్షసులు తట్టుకోలేకపోయారు, కానీ వాళ్ళు క్రోధాగ్నితో మండిపోతున్నారు, కానీ దేవతలను ఎదుర్కోలేకపోతున్నారు. ఆ సమయంలో వీళ్ళకి మయుడు కనిపించాడు. మయుడు మాయావి. అతనికి కొన్ని శక్తులను అతనికి చాలా శక్తులు సాధించాడు. అటువంటి సాధించినటువంటి ఉద్దండు అంటే ఆ మాయోపాయాల్లో ఇతను బాగా ఆరితేరినవాడు, గర్వితుడు. దానివల్ల బాగా మదించిన ఆ శక్తులున్నందువల్ల గర్వితుడయ్యాడు. అటువంటి మయుణ్ణి అసురులు శరణు వేడాడు. నాయన, నువ్వే మాకు దిక్కు, ఈ దేవతాగణ యొక్క తాటికి మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి అతన్ని మయుణ్ణి శరణు వేడారు ఈ అసురులందరూ. ఇట్లు రక్కసులు తన వెనుకకు ఉంచొచ్చిన మాయా నిలయుండును దున్నయుండును అయిన మయుండు తన యోగ బలంబున నయోరజత సువర్ణంబులైన ఎవ్వరికి లక్ష్యంపరాని గమనాగమనంబులు వితర్కింపరాని కర్కశ పరిశ్చదంబులను కలిగిన త్రిపురంబుల నిర్మించి ఇచ్చిన నక్తంచెరులందరూ అందున్ ప్రవేశించి కామ సంచారులై పూర్వ వైరం తలంచి సనాయకంబులైన లోకంబుల అష్టోకంబైన నిజ బలాతిరేకంబున శోకంబు నొందించిన. అప్పుడు ఏం చేశాడు ఈ మయుడు?
చూడండి, ఆ జరాసంధుడు వాళ్ళ యొక్క ధాటికి తట్టుకోలేక ఇది సమయం కాదని చెప్పేసి ఆ కృష్ణయ్య కూడా చూడండి ఆ దేంట్లో ఒక ఆ, భవనాన్ని నిర్మించి ఈ ప- ఈ ఆ మొదల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడికి చేర్చేస్తాడు. అలాగా ఇప్పుడు కాదు రండి మీకు చెప్తానని చెప్పేసి ఇలా రాక్షసులు తనంతకు వచ్చి నీవే దిక్కు అనేసరికి మాయల మారి దుర్మార్గుడు అయిన ఆ మయునికి మరింత గర్వం వచ్చింది. ఇంకా చూసుకోండి, ఎవడగన్నా కాస్త కాస్త పవర్ఫుల్ కాస్త పవర్స్ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి, అబ్బో నువ్వే దిక్కయ్యా, నువ్వు ఇంతటి వాడు లేవడు, నువ్వే మాకు శరణ్యం అన్నావంటే వాడికి కాస్త ఇంకా కాస్త వస్తుంది కదా. మంచి అయినా అలా పెరుగుతుంది, చెడైనా అలాగే పెరిగిపోతుంది. వీడు దుర్మార్గుడు మాయల మారి కనుక ఈ మయుడికి ఇంకా కాస్త గర్వం వచ్చింది. దేవతలు కూడా కంటికి కనిపించలేదు. అయ్యో, భగవంతుని యొక్క కృపకు పాత్రులు ఆ దేవతల జోలికి వెళ్ళకూడదు అని అనుకుంటాడా? వాడి అదృష్ట బుద్ధి గర్భాంధుడు కనుక అది కూడా వాళ్ళ దేవతల యొక్క గొప్పతనం కూడా ఇతను కనిపించలేదు. వెంటనే తన యోగ బలంతో ఇనుము, వెండి, బంగారాలతో నిర్మింపబడినటువంటి రాకపోకలు రానటువంటి రహస్య మార్గాలు, రక్షణ గృహాలు కలిగినటువంటి 3 పురములను సిద్ధం చేశాడు. అదే త్రిపురము అంటే 3 పురములు. ఏంటి, ఒకటి వెండిది, ఒకటేమో ఇనుముతో చేసింది, ఒకటి బంగారంతో చేసినటువంటి అది ఎలాంటిది, వాళ్ళు దాంట్లోంచి బయటకు రావడం కానీ మళ్ళీ ఆ భవనాల్లోకి వెళ్ళడం కానీ ఏమీ తెలియదు ఎవ్వరికి కూడా. రహస్య మార్గాలు ఎన్నో ఉన్నాయి, రక్షణ మార్గాలు కూడా ఎన్నో ఉన్నాయి. రక్షణ గృహాలు ఉన్నాయి, రహస్య మార్గాలు ఉన్నాయి. అన్ని ఉన్నటువంటి 3 పురములను అది సిద్ధం చేశాడు మయుడు. తన్ను శరణు వేరిన రాక్షసులకు ఆ మయుడు ఆ త్రిపురములనిచ్చి మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి అన్నాడు. ఆ 3 భవనాలని కూడా అదేంటి ఇచ్చేశాడు. ఇచ్చేసి మీరు దీంట్లో మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండండి అన్నాడు. ఇక కల్మషాత్ములైన రాక్షసులంతా కామ సంచారులు అయ్యారు. ఇక అసలే వీళ్ళకి ఆ రకరకాలైనటువంటి కామరూపులు కదా, ఏ రూపం కావాలంటే ఆ రూపం దాలిస్తూ ఈ వాళ్ళ హాయిగా స్వేచ్ఛా విహారం చేస్తున్నారు. వెనుకటి శత్రుత్వం గుర్తుంచుకొని భయంకరమైన తమ పరాక్రమంతో నగరాలను, రాజ్యాలను కొల్లగొడుతూ లోకాలను శోకాల పాలు చేయసాగారు. అప్పుడు ఇంకా చూడండి, ఇప్పుడు హిరణ్యకశిపుడిలాగే ఆ బాగా వరాలు పొందేసినట్టుగా వీళ్ళు ఈ మయుడు ఎప్పుడైతే వీళ్ళకి 3 భవనాలని కూడా నిర్మించి ఇచ్చాడో, పురాలంటే పట్టణం, ఒక భవనాన్ని కాదు ఒక పట్టణాలే నిర్మించేస్తే ఆ పట్టణాల్లో ఎవరికి తెలియదు కదా వీళ్ళు రావడం పోవడం కూడా. అలాంటి భవనాలు నగరాలు కదా, వాటిల్లో ఇంకా కాతే వీళ్ళకి శత్రుత్వం ఉంది కదా దేవతల మీద. అంచేత ఆ భయంకరమైనటువంటి ఆ పరాక్రమంతో నగరాల్ని, రాజ్యాల్ని అన్నిటిని కూడా కొల్లగొట్టుతూ లోకం అంతా కూడా దుఃఖపూరితమయ్యేటట్టుగా చేసేస్తున్నారు వీళ్ళు. లోకాధినాథులెల్లను శోకాతుర్లగుచు శరణు చొచ్చిరి దుష్టానీక విదళనా కంఠున్ శ్రీకంఠున్ భువన భరణ చిత్తోత్కంఠున్. ఇంకా వెంటనే ఈ ప్రతి లోకనాథులు ఉన్నారు కదా, ఈ రాజ్యాధిపతులు అందరూ కూడా బాబోయ్ బాబోయ్ మా నగరాలు చుట్టుముట్టేస్తున్నారు, ఏమైపోతుందో తెలియదు, ఎవరు ఇలా చేస్తున్నారో తెలియదు, నానా బాధలు పడిపోతున్నాం, వాళ్ళు కామరూపులై వస్తున్నారు వెళుతున్నారు, ఎలా ఏమి తెలియనటువంటి స్థితిలో ఉంటుంటే ఆ రాకాసి మూకల బాధలు భరించలేకపోయింది లోకం. దిక్పాలకులకు శోకమూర్తులయ్యారు. దిక్పాలందరూ కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. అప్పుడు వాళ్ళంతా వెళ్ళి లోక శుభకరుడు, లోకానికి శుభాలను చేకూర్చేవాడు, ఆ దుష్ట నాశకరుడు, దుష్టును సంహరించేవాడు, భక్త వశంకరుడు, భక్తులకు లొంగిపోయినటువంటి వాడు అయినటువంటి శంకర్ని వేడుకున్నారు. ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళారు ఈ దేవతాగణం అంతా కూడా. దేవతలు కాదు, అదే ఈ రాజ్యాధినేతలందరూ కూడా. ప్రతి రాజ్యానికి ఉన్నటువంటి ఆ రాజులందరూ కూడా వెళ్ళి శంకర్ని వేడుకున్నారు, శివుడిని ప్రార్థించారు. ఇట్లు సకల లోకేశ్వరుండకు మహేశ్వరుని చేరి లోకపాలకులు ప్రణతులై పూజించి కరకమలంబులు ముకుళించి, అప్పుడు మహేశ్వర నాయన రక్షక నువ్వే మమ్మల్ని కాపాడాలి అని చెప్పి వెళ్ళి మొరలు పెట్టుకున్నారు. చక్కగా వినమ్రులే నమస్కరించారు, కరకమలములు ముకుళించారు, ఇలా చక్కగా చేతులు ఒగ్గి
నమస్కారం చేశారు. ఇలా సకల లోకేశ్వరుడు పరమేశ్వరుని పూజించి నమస్కరించి లోకపాలకులు ఇలా పలికారు. ఎవరిని విన్నవించుకుంటున్నారు? త్రిపురాలయులకు దానవుల పరాజితులకు చుమ్మాకు అశ్రాంతంబున్ వపురాధి పీడన్ చేసెద అపరాధులకును అవధింపు మగజాధీశ. నాయన పార్వతీపతి నాయన మగజ అధీశ, అదిగో ఆ పార్వతీదేవికి పతి అయినటువంటి ఓ పరమశివ, నీవు త్రిపురాలలో ఉండే అసురులు చేసే అరాజకాలకు అంతం లేకుండా ఉంది. అగో 3 నగరాలని ఆ మయుడు ఏర్పరిచాడు ఈ అసుర కోటికి, నీకు తెలిసిందే కదా. ఆ అసురులు చేసేటువంటి అరాచకాలకి రోజు రోజు పెరిగిపోతున్నాయి, అంతం లేకుండా ఉంది. వాళ్ళు అజేయులై ఎవ్వరు కూడా వాళ్ళని జయించే వాళ్ళు లేకపోయారు. అజేయులంటే ఎవరు జయించలేకపోయిన వాళ్ళు. అలాంటి వాళ్ళే నిత్యము లోకాలను తలడింప చేస్తున్నారు. క్షణ క్షణం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నాం, మా ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. శూలపాణి, నీవు పరాక్రమించి అపరాధులను అంతమొందించి అమరులను ఆదుకో అని. అదిగో ఈ దేవతాగణాన్ని రక్షించేటువంటి వాడివి నువ్వే. నీవు నీ శూలంతో ఆ అపరాధుల్ని అంతమొందించి అమరులకు శాంతిని చేకూర్చు అని అందరూ ఈ ఈ రాజ్యాధినేతలందరూ కూడా వచ్చి శరణు పెడుతున్నారు పరమేశ్వరుని. దీనులముగాక యుష్మదీనులమై ఉండు మేము దేవాహితదోర్లీనులమైనారము బలహీనులమగు మమ్మున్ కావుము ఈశానా శివ అని చెప్తున్నారు. త్రిలోచన, 3 కన్నుల వాడు కదా, ముక్కంటి కదా, ఆయన్ని అలా సంబోధిస్తున్నారు. నీ అధీనంలో మేము దీనులము కాక మాకు ఇంత నాళ్ళు నీ సంరక్షణలో మాకు ఏమీ దిగులు లేదయ్యా, హాయిగా ఉన్నాం. అంతా దివ్యానందంతో, ఇంకా చెప్పలేనటువంటి ఆనందంతో మేము గడిపాం. నీ అధీనంలో మేము నిరంతరం దివ్యానందంతో ఉండేవాళ్ళం. మేము హాయిగా మా రాజ్యాలను మేము పరిపాలన చేసుకుంటూ సుఖంగా జీవించాం. కానీ ఇప్పుడు రాక్షస బలం పెరిగి వాళ్ళ ముందు దీనులము బలహీనులము కావలసి వచ్చింది. ఇప్పుడు మా బలాలన్నీ కూడా క్షీణించిపోయే, మేము ఒక దేహి అనుకుంటూ మా ప్రాణం ఉంటే చాలన్నట్టుగా మేము అయిపోయాం. ఆ దుర్మార్గులను శిక్షించి మమ్మల్ని నీవే రక్షించాలి అన్నారు అమరులు. అనిన భక్త వత్సలుండగు పరమేశ్వరుండు శరణాగతులైన గీర్వాణుల వెరవకుండుండని దుర్వార బలంబున బాణాసనంబున్ కేలనందుకొని ఒక్క దివ్య బాణంబు సంధించి త్రిపురంబుల పైనేసిన మార్తాండ మండలంబున వెలువడు మాయా మయూఖజాలంబుల చందంబునన్ తద్బాణంబు వలన దీప్యమానంబులై అనేక బాణ సహస్రంబులు సంభవించి భూనభోనంతరాళంబులు నిండి మండి తెప్పలుగా కుప్పలుకొని త్రిపురంబుల పైన కప్పే. అప్పుడు తద్బాణ పావక హేతి సందోహదందహ్యమానులై గతాసులైన త్రిపురపుర నివాసులం తెచ్చి మహాయోగి అయిన మయుండు సిద్ధరస కూపంబున వైచిన. ఈ పరమేశ్వరుని ఈ దేవతాగణం అంతా కూడా, ఈ దేవతార శ్రేష్ఠులందరూ కూడా శరణు వేడినప్పుడు పరమేశ్వరుడు ఆ శరణాగతులను కరుణించి అభయహస్తం ఇచ్చాడు. మీరేం బెంగపడకండి, నేను రక్షిస్తాను అని అభయించాడు. అవక్ర పరాక్రమంతో ధనుస్సును చేతపట్టాడు. ఇంకా చెప్పాలా, ఆ ప్రళయ రుద్రుడు కదా, ఆ రుద్ర ఆకారం ధరించాడు. ఆ అవధలేనటువంటి పరాక్రమంతో ధనుస్సును పట్టుకున్నాడు. దివ్యమైన బాణమే కదా ఆయన శూలం. దివ్యమైన అగ్ని బాణం గురిపెట్టి త్రిపురాలపైకి విసిరాడు. ఒక బాణాన్ని ఆ 3 పురాల మీదకి, నగరాల మీదకి విసిరాడు. ఆ బాణం వల్ల ప్రచండమైన సూర్యమండలంలో వెలిగే కిరణాల సమూహాల్లాగా అగ్నిశకల సహస్ర ముఖాలుగా వెలువడి భూమి ఆకాశాలు నిండి మండి నిప్పులు తెప్పలుగా కురుస్తూ త్రిపురాలను ముట్టడించాయి. ఒక్క ధనుస్సు వేసేసరికల్లా ఈ అగ్ని శిఖలు ఎలా అయితే 1000 ముఖాలతోటి అగ్ని శిఖలు ఎలా అయితే వచ్చేసి
ఏది సూర్యమండలంలో వెలిగే కిరణాల సమూహంలాగా అన్ని వేపులకి కూడా వచ్చేసి ఆ బాణాల నుంచి వచ్చేటువంటి అగ్ని శిఖలు ఆ అన్ని కూడా భూమి ఆకాశాలు నిండిపోయాట నిండి నిప్పులు తెప్పలు తెప్పలుగా ఇంకా అగ్ని గొళాలుగా మొత్తం అంతా ఆ ఆ, ఆక్రమించేసి ఆ త్రిపురాలని ముట్టడించేట మూడింటిని కూడా. ఆ బాణాన్ని ఆ బాణాగ్ని శిఖల సందోహానికి దానవులు దహించుకుపోయి అసురులు విడిచారు. అప్పుడు ఇంకా ఒక్కసారి తెలియకుండా ఒక్కసారి అగ్ని వచ్చేస్తే చూడండి, అందులో ఎండాకాలం అయితే పూరి గుడిసెలు ఎలా అయితే చూడండి, ఇంకా నిప్పు కనుక ఒకటి పడేసరికి మొత్తం ఆ చుట్టుముట్టేస్తాయి కదా, అలా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మొత్తం ఈ దానవులు అక్కడ ప్రాణాలు విడిచారట. అప్పుడు మహాయోగి అయిన మయుడు తన యోగ బలంతో సిద్ధరసంతో నిండిన కూపంలో అసురుల శవాలను తెచ్చి పడవేశాడు. ఈయన మంచి మాయావి, యోగశక్తి కలవాడు, అన్ని ఉన్నాయి ఈయన దగ్గర, యోగ బలం కూడా ఉంది ఆ మయుడికి. మహాయోగి అతను. అంచేత వాడేం చేశాడు, ఈ సిద్ధరసంతో నిన్నటువంటి ఒక కూపంలోట ఈ అసురులు విడిచిన అసురుల శవాలని తెచ్చిపడేశారు. అయితే వాళ్ళు మళ్ళీ పెరిగారేమో, మళ్ళీ బతికారేమో తెలియదు, చూద్దాం. సిద్ధామృత రస మహిమను శుద్ధం మహావజ్రతుల్య శోభిత తనులై వృద్ధిన్ పొందిరి దానవులు ఉద్ధత నిర్గాత పావ కోపములగుచున్. మళ్ళీ పుట్టించాడు ఆ మయుడు వీళ్ళందరినీ. ఆ సిద్ధరసంలో కదా పడేశాడు ఈ శవాలన్నింటినీ కూడా. ఆ సిద్ధరస ప్రభావం వల్ల ఆ రాక్షసులంతా కూడా పునర్జీవితులైపోయారు. అమృత రసం లాంటిది అనుకోండి. ఈ ఇతనికి ఏదో వీళ్ళని బతికించేటువంటి ఒక రసం ఏదో ఉంది, అది సిద్ధరసం. ఆ సిద్ధరస ప్రభావం వల్ల ఈ రాక్షసులందరూ కూడా మళ్ళీ పునర్జీవితులు అయ్యారు. వజ్రాల వంటి శరీరాలతో చిత్తర పిడుగుల వల్లే బల సంపన్నులయ్యారు. అదివరకే ఆ ఏంటి ఆ కర్కశత్వంతో పేటరైపోయినటువంటి వాళ్ళు వీళ్ళు ఇక్కడ చిత్తర పిడుగుల అన్నట్టుగా ఇంకా ప్రకాశంతో ఇంకా బలవంతులైపోయారు ఈ రాక్షస సమూహం. అంతులేని బలం వల్ల ఆ పౌరుషం కూడా, ఆ రోషం పౌరుషం అవి కూడా ఇంకా కాస్త హెప్పెచ్చు పెరిగాయి. మళ్ళీ దేవతలపై ద్వేషం పెరిగింది. కానీ వాళ్ళ స్వభావం ఏదో అదే కదా పైకి వస్తుంది. అది మళ్ళీ ద్వేషాగ్ని మళ్ళీ రగిలింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమయీ సాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మణిగుణప్రియ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.